ఇవాళ మేము బేర చెట్టు అయితే కాయలు కాయట్లేదని పందిరి అంతా తీసేసాం. మళ్ళా కొత్తగా ఇత్తనాలు నాటుకొని దానికి కొత్త పందిరైతే వేసాం. ఆ పందిరిలో మాకు తెలియకుండానే మేము ఈ పిచ్చుక గూడునయితే తీసి బయటేసాం. గుడ్లున్నాయి లేనిది చూసుకోలేదు. అక్కడి నుంచి అయితే లోపల పిల్లలు అరుస్తున్నాయి. హాయ్ గాయ్స్! ఈ పిచ్చుక గూడయితే మేము తెలియక బయటేసాం. ఒక 5 నిమిషాలు అలాగే అరుస్తా ఉన్నాయి. ఎక్కడ ఏం అరుస్తున్నాయో అర్థమే కాలేదు. తీరా బీర చెట్టుని పడేసిన దగ్గరకొచ్చి చూస్తే ఈ గూట్లో నుంచి అయితే ఈ పిల్లలు అరుస్తున్నాయి. లోపలైతే చూడండి గుడ్లు గూడా ఉన్నాయి ఇంకా. పిల్లలు గూడా ఉన్నాయి. అవి భలే అరుస్తున్నాయి. నేను బయటకైతే తీశాను ఎన్నున్నాయని. చూడండి పిల్లలైతే అలాగా అవి చాలా పెద్దగానే అయ్యాయి. మేము తెలియక తీసేసాం. మళ్ళీ వాటిని అక్కడే పెడతాము. గుడ్లయితే చూడండి 4 ఉన్నాయి. మళ్ళా అలాగే 2 పిల్లలు. ఇగోండి గుడ్లయితే ఎంత చిన్నగా ఉన్నాయో చూడండి. అది 6 పెట్టినట్టుంది. 2 అయితే పిల్లలు పిగిలాయి. ఇగోండి పిల్లలైతే ఇవిగో 2 ఉన్నాయి. పెద్దయి అయిపోయాయి. ఇంకొక 10 రోజులుంటే వాటికి కూడా రెక్కలొచ్చేసి ఎగిరిపోతాయి. ఇంగా వీటినైతే నేను లోపలే వేసేసాను మళ్ళా. మన చేతుల్లో ఉంటే హీట్‌కి అవి చనిపోవచ్చని. అదిగోండి అక్కడున్నాయి ఆ బీర చెట్టు దగ్గర అయితే. నేను మళ్ళా దాన్ని అక్కడే పెట్టేసా.